ప్రభుదేవ అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రౌడీ రాథోడ్. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి విక్రమార్కుడు మూల మాతృక. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఎన్నో అంచనాల మధ్య నిర్మిస్తున్నారు. సాజిద్ వాజిద్ సంగీతాన్ని అందించిన రౌడీ రాథోడ్ ని జూన్ 1న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాలేజ్ పాపల బస్సు ఎస్సీను చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఎస్సీను చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధుని డిషుం డిష్యూ చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. పోలీసుడే కాదురా, యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తోంది. ఈ మాటలు వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ డిపార్ట్మెంట్ పైనే ఓ విధమైన గౌరవం కలుగుతుంది. దట్ ఈజ్ రాజమౌళి. ఓవైపు దొంగగా మరోవైపు పోలీస్ అధికారిగా రవితేజను చూపించి ఓ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ దర్శకుడు. చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కదరా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న విక్రమార్కుడు ఇప్పుడు రౌడీ రాథోర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోంది. గతంలో పోకిరి సినిమాను వాంటెడ్ గా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్న ప్రభుదేవ తాజా ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ చిత్రాలతో బాలీవుడ్ లో సూపర్ హిట్లు అందుకొని కామెడీ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. अपन का पटका 440 का झटका. అక్కి ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీని పండించనున్నాడు. రౌడీ రాథోర్ లో అక్షయ్ IPS ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమపడి కాంబాట్ కరాటేని నేర్చుకున్నాడట. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు రౌడీ రాథోర్ పై అంచనాలను అమాంతం పెంచేశాయి. राठौड़, विक्रम राठौड़.